ఈ నెల 25, 26న కుప్పంలో చంద్రబాబు పర్యటన. అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్న ఏపీ సీఎం. పులివెందులలో రెండవ రోజు జగన్ పర్యటన. జిల్లా నేతలు, కార్యకర్తలను కలవనున్న జగన్. ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ. ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించనున్న మంత్రివర్గం. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ. విజయవాడకు అమరావతి రైతుల పాదయాత్ర. తుళ్లూరు నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు పాదయాత్ర. ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా. త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్న కేంద్రం. పాత బస్తీలో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు. పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం జిల్లా రైతులను నిండా ముంచిన మిర్చి వ్యాపారి. 2,20,00,000 రూపాయలు టోకరా. కొమరం భీం జిల్లాలో కుప్పకూలిన వంతెన. 30 గ్రామాలకు రాకపోకలు బంద్. మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. పోలీసులకు లొంగిపోయిన గిరిధర్ తుమ్రెడ్డి. తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. 48 గంటల పాటు భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ. సుంకేశల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద ప్రవాహం. ఇన్ఫ్లో 590 క్యూసెక్లు, అవుట్ఫ్లో 453 క్యూసెక్లు. శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద ప్రవాహం. ఇన్ఫ్లో 453 క్యూసెక్లు, అవుట్ఫ్లో నిల్. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర. 52 రోజుల పాటు దర్శనమివ్వనున్న మంచు లింగం. అయోధ్య పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సహా పలువురు దిగ్భ్రాంతి. తిరుగు పయనంలో సునీతా విలియమ్స్ కు తిప్పలు. సాంకేతిక లోపంతో వాయిదా పడిన భూమిపై ల్యాండింగ్. దక్షిణ కొరియాకు అమెరికా అణుయుద్ధ నౌక. ఉత్తర కొరియా దూకుడుకు అడ్డుకట్ట వేయటానికి అగ్రరాజ్యం ప్లాన్. చైనాలో వరద బీభత్సం. 53 మంది మృతి, పలువురు గల్లంతు. H1B వీసాల జారీలో కొత్త నిబంధనలు. జూలై 8న విడుదల కానున్న రూల్స్. T20 వరల్డ్ కప్ సూపర్ 8లో భారత్ రెండో విజయం. బంగ్లాదేశ్ పై 50 పరుగుల తేడాతో భారత్ గెలుపు. T20 వరల్డ్ కప్ ఇవాళ యుఎస్ఏ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య. బ్రిడ్జ్ టౌన్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.